కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ట్రావెలింగ్ ఉండదు, ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు. అక్కడ సరిపోని కాటేజీ లేవు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక 52 కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో మీరు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ చేయండి అని చెప్పి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటబడి ఇప్పుడు డిపిఆర్ శాంక్షన్ చేయడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాదాపు 7,400 కోట్ల అవుతున్నట్టు అంచనాది. ఎందుకంటే రోడ్ వైండింగ్ ఛాన్స్ లేదు, టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు 4 లేన్కి ఇయ్యరు, 4 లేన్కి ఇయ్యరు, సింగిల్ లేన్ కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ప్లస్ టైగర్స్ వస్తాయని చెప్పి ఫ్లైఓవర్ తీసుకొని సింగిల్ ఎలివేటెడ్ కారిడారు దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు. ఇప్పుడు ప్రజెంట్ 7,400 అని అప్రాక్సిమేట్ ఇంకా పెరగవచ్చు. అది తప్పకుండా శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి నాకు గడ్కరీ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ ఫీల్డ్ మాకు బందర్ పోర్ట్ వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ 8 లేను, 6 లేన్ రోడ్డు, 2 లేన్ ఏమో విలేజ్ పోయి సర్వీస్ రోడ్. అది నెక్స్ట్ మంత్ టెండర్, జనవరి ఎండింగ్. అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది. మనం విజయవాడ రావాలంటే 2 గంటలు 3 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కు గంటన్నర ముందు పోవాలి, మళ్ళీ ఆడికెళ్ళి మన గన్నవరంకి వెళ్ళి సిటీకి రావాలి అంటే 6-7 గంటలు పడుతుంది. కనీసం ఇప్పుడు 6 లేన్ 8 లేన్ చేస్తే 2.5-3 గంటల్లో విజయవాడ చేరుకుంటారు. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అమరావతి వరకు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినది, తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసిండ్రు. దాన్ని నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం. అది వస్తే 2 గంటల్లో విజయవాడలో ఉంటాం హైదరాబాద్కి వెళ్ళి. అది కూడా పైప్ లైన్ ఉన్న వర్క్స్ని, అలాగే మా తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్ట్ కింద 11,000 కోట్లతో మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రానికి ఏ విధంగా డబల్ రోడ్గా చేస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమాలు మా స్కీమ్స్ చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని షేర్ చేసుకున్నారు. ఏదేమైనా సరే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకుడు, పార్టీలకు అతీతంగా ఆ రోజు అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఏకైక వ్యక్తి నేనే. అక్కడ ఆయన ఎక్కడైనా అభిమానులు ఉంటారు. ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నేను పోలీసులతో మాట్లాడి వాళ్ళందరూ వదిలిపెట్టించాను. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడాలి. అక్కడేదో ప్రొటెస్ట్ జరిగితే ఇక్కడ ధర్నా చేసుకుంటే ఏమైంది, 15 నిమిషాలు ప్రొటెస్ట్ చేస్తారు. దానికి స్టేషన్లో ఐటీ కంపెనీ సీనియర్ ఎంప్లాయీస్ని ఆఫీస్లో అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. ఈరోజు కూడా చాలా సంతోషంగా వారు కొన్ని విషయాలు చెప్పడం, ఎట్లా 2 రాష్ట్రాలు బాగుపడాలి, ఆయన విజన్ కూడా ఒకటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, వేరుపడ్డా సరే ఈ 2 రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు రావాలనే నా కోరిక. ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతం కానీ తెలంగాణకు నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను. నేను అలాంటి వ్యక్తిని కాదు, ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి మరి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం. అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఇబ్బందులున్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్నీ బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. నేను వచ్చింది, నేను చెప్పిన భారత్ ఫ్యూచర్ సిటీ, తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఇవన్నీ బందర్ పోర్ట్ వస్తే మాకు హైదరాబాద్కు చాలా బెనిఫిట్. మాకు పోర్ట్ లేదు, బందర్ పోర్ట్ లాంటి వస్తే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా ముఖ్యమంత్రి గారి కోరిక అదే, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు, వాళ్ళు అమరావతి వరకే వాళ్ళు విభజన చట్టంలో పెట్టాము, అక్కడి వరకే వేస్తామంటే మిగిలింది మా కాంట్రిబ్యూషన్ కూడా వేసి బందర్ వరకు వేసుకోవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారిది. పోర్ట్ ఉంటే మాకు కార్గో దేశ విదేశాలకు వెళ్ళి
ఒక అమెజాన్ కంపెనీ కూడా 6 బిలియన్లు పెట్టబోతుంది నా దగ్గర పెట్టుబడి. గూగుల్ మీ దగ్గర 1,00,000 కోట్లు ఎట్లా పెడుతున్నా, మా దగ్గర 50,000 కోట్లు అమెజాన్. చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి మా దగ్గర. మీరు చూస్తున్నారు, కోకాపేటలో యాక్షన్ పెడితే 137 కోట్లు, 150 కోట్లు, 177 కోట్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా హైటెక్ సిటీ కట్టినప్పుడు అప్పుడు 3 లక్షల రూపాయల ఎకరం భూమి ఉండే. అంటే ఈ సిటీ ల్యాండ్ వాల్యూనే కాదు, ఎంప్లాయ్మెంట్ యూత్ గవర్నమెంట్ జాబు చదువుకున్న వాళ్ళందరికీ ఇవ్వలేము. ప్లస్ మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కడితే ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి రూరల్లో చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి బయటికి వెళ్తే అకాడమిక్లో పర్సెంటేజ్ వస్తుంది తప్ప ఇంగ్లీష్లో కానీ దాంట్లో కానీ ఫ్లూయెంట్ లేక జాబ్స్ వస్తలేవు. అందుకని మేము స్కిల్ యూనివర్సిటీ అని ఆనంద్ మహేంద్ర అని పెద్ద ఇండస్ట్రీని పెట్టి చైర్మన్ గారు పెట్టి మేధావులందరూ ఇండస్ట్రీని కమిటీ పెట్టి అక్కడ స్కిల్నెస్ కోర్సు నేర్పించి ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చాక భారత్ సిటీలో కట్టిస్తున్నాం. వారికి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. వారికి కూడా తెలుసు, ఐడియా ఉన్నది. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపేర్ చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, కాంగ్రెస్ ఏ విధంగా చేసిందని చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే ఎస్ఎల్పీజీ సొరంగం నేను కొట్లాడి సాధిస్తే 43 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పూర్తి చేయక 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఆయన కమిషన్లు వచ్చినాయి. ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక కొత్త ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఒక్క ఇల్లు కట్టలే, ఇందిరమ్మ ఇల్లు. ఇవాళ చూడండి 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఊళ్ళల్లో మా సర్పంచ్ మా అడగండి. మీరు 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పార్టీలకు అతీతంగా